రిషి ఎప్పుడు ఏదో ఒక బాధతో చిరాకుగా ఉండే కుర్రాడు. తాతయ్య ప్రశాంతంగా నవ్వుతూ ఉండే పెద్దాయన. రిషి చిరాకుగా, "ఏల్టో తాతయ్య, మీకు అసలు కష్టాలు లేనట్టు అలా నవ్వుతూ ఉంటారు, నా లైఫ్ చూస్తేనేమో నిండా సమస్యలే." అప్పుడు తాతయ్య అంటాడు నవ్వుతూ, "బాబు, నాకు కష్టాలు ఉన్నాయి, కానీ మనం ప్రయాణం చేసేటప్పుడు లగేజీలో బట్టలు పెట్టుకుంటాం కానీ బరువుగా ఉండే రాళ్ళని పెట్టుకోం కదా." అప్పుడు రిషి అంటాడు అర్థం కాక, "అంటే?" తాతయ్య, "జీవితం అంటేనే జ్ఞాపకాల ప్రయాణం నాన్న. నేను నా గతం నుంచి కేవలం మంచి జ్ఞాపకాలను మాత్రమే మోస్తాను. అందుకే నా ప్రయాణం తేలికగా ఆనందంగా ఉంది. అదే నువ్వు జరిగిన చెడుని పగని మోస్తున్నావు. అందుకే నీ లైఫ్ నీకు బరువుగా అనిపిస్తోంది." నిజమే తాతయ్య, నేను ఎప్పుడూ గతం గురించే ఆలోచిస్తూ వర్తమానాన్ని పాడు చేసుకుంటున్నా. అప్పుడు తాతయ్య భుజం తట్టి ఇంకొక మాట, "నా ముఖం మీద ముడతలు చూసి ముసిరివాడనుకోకు. ఇవి ముడతలు కాదు, అనుభవాలు. ప్రతి మనిషి ఒక పుస్తకం లాంటివాడు. వాళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకో. అక్కడ నీ ఈగోని అడ్డు రానివ్వకు. ఎదుటివారి అనుభవమే నీకు అసలైన పాఠం. చెత్తను డస్ట్బిన్లో పడేయండి. చెడు జ్ఞాపకాలను గతంలోనే వదిలేయండి. మంచిని మాత్రమే మోయండి. జీవితం అద్భుతంగా ఉంటుంది. జై హింద్.